హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు మా పిల్లలకి స్కూల్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ లెగిసిపోయారు అనమాట, బ్రష్ చేస్తున్నారు. ఇంకా నేనైతే బాక్స్ లోకి ఏమో చపాతీ చేయాలనుకుంటున్నాను. ఇంటి దగ్గర తినడానికి ఏమో ఇదిగోండి ఎగ్ రైస్ అయితే ఆల్రెడీ చేస్తాను. క్యారెట్ బీన్స్ అన్ని వేసేసి ఇంకా చపాతీ ముద్ద కూడా రెడీగా కలిపి పెట్టేసుకున్నాను. వాళ్ళిద్దరికి 2 చపాతీలు అయితే చేసేస్తాను. ఇంకా నా కోసం టైం వాటర్ పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను టాబ్లెట్ వేసుకున్నాను, థైరాయిడ్ టాబ్లెట్. కాసేపు అయితే ఇవి కాస్త గోరువెచ్చగా అవుతాయి. అప్పటికి టైం వాటర్ అయితే తాగుతాను. ఫస్ట్ అయితే చపాతీలు చేస్తాను. ఫాస్ట్ గా బ్రష్ చేసేస్తే అదిగో అమ్మ హాట్ వాటర్ పెట్టింది, స్నానం కూడా చేసేయాలి. మా పిల్లలకి ఈ ఎగ్ రైస్ అయితే నేను గ్యాస్ మీద చేశాను. ఇంకా చపాతీల కోసమని గ్యాస్ వెలిగించాను, వెలిగింది కూడాను. కాసేపు అయ్యిందో లేదో, పెనం వేడికిందో లేదో ఇంకా గ్యాస్ అయితే అయిపోయింది. అంటే మాకు కరెక్ట్ గా ఒక సిలిండర్ నెల రోజులే వస్తుంది. మరీ దారుణం అనమాట. పెద్ద ఫ్యామిలీ కూడా లేదు. మళ్ళీ నెల రోజులు కరెక్ట్ గా మీకు గుర్తుందో లేదో గానీ December 31st నైట్ నేను పార్టీ కోసం అనేసి వెజ్ పులావ్ అయితే చేశానన్నమాట. ఆ రోజే మధ్యలో అయిపోతే సిలిండర్ ఫిక్స్ చేసాము. ఆ సిలిండర్ ఇప్పటి వరకు వచ్చిందనమాట. ఇప్పుడైతే ఇది February 10th ఈ రోజు. అంటే మధ్యలో మళ్ళీ మేము పండక్కి వారం రోజులు కూరెళ్ళిపోయాము. అంటే కరెక్ట్ నెల రోజులే వచ్చినట్టు. ఏంటో అసలు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది సిలిండర్. ఇండక్షన్ మీద ఈ ఇందుస్ వ్యాలీ ఐరన్ తవా అయితే వర్క్ అవుతుంది. కాకపోతే ఏంటంటే చపాతీ కానీ ఏదన్నా కాల్స్తే గ్యాస్ మీద కాల్చిన దానికి దీనికి చిన్న డిఫరెన్స్ అయితే ఉంటది అనమాట. ఇది కాస్త గ్యాస్ అంత ఫాస్ట్ గా అవ్వదు, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. దాని వల్ల ఏంటంటే కొంచెం చపాతీలు గట్టి అయిపోతాయి. మా బావ ఇంట్లో లేకపోతే నేనే గ్యాస్ సిలిండర్ అయిపోతే ఫిక్స్ చేసుకుంటాను. కానీ ఈ రోజు మా బావ ఇంట్లో ఉన్నారు కాబట్టి మా బావతో ఫిక్స్ చేపిస్తున్నాను. కరెక్ట్ నెల రోజులు వచ్చింది బావ. లీక్ ఏం అవ్వట్లేదు. లీక్ అయితే స్మెల్ రాదేటి మనకి. ఎన్ని రోజులు వస్తుందనా? మా బావ సిలిండర్ ఫిక్స్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఐరన్ తవా అయితే ఇంకా గ్యాస్ మీదకే మార్చాను. గ్యాస్ మీద అయితే కొంచెం ఫాస్ట్ గా కూడా అవుతుంది. ఇంకా నా టైం వాటర్ కూడా గోరువెచ్చగా అయిపోయింది, తాగేస్తాం. చపాతీతో పాటు వాష్ చేసేసి కొన్ని గ్రేప్స్ అయితే పెట్టాను మా పిల్లల బాక్స్ లోకి. మా పిల్లలకేమో ఎగ్ రైస్ చేశాను కదా, మా పిల్లలిద్దరు కూడా ఎగ్ రైస్ తింటున్నారు. నేనేమో టైం వాటర్ తాగుతున్నాను. మా బావేమో మెంతులు వాటర్ తాగుతున్నారు అనమాట. ఈ మధ్య మా బావ డైలీ కూడాను నైట్ టైము మెంతులు నానేయమంటున్నారు. నానేస్తేనేమో ఆ వాటర్ అలాగా మెంతులు కూడాను తినేస్తున్నారు. ఎందుకు బావది? మంచిదంట. దేనికి మంచిది? హెయిర్ కా, బాడీగా? ఇంకా మా పిల్లలు అయితే షూలు అన్ని వేసుకొని రెడీ అయిపోయారు. వచ్చేసాడా? అదిగోండి వ్యాన్ అయితే వస్తుంది. ఓకే, అన్ని నోట్ చేసుకొని రావాలి. ఓకే, క్లాస్ వర్క్ మొత్తం. బాయ్. మా పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు. ఇంకా మా బావకి నాకు టిఫిన్ లో కానీ దోశలు వేస్తున్నాను. ఈ రోజు నా టిఫిన్ అయితే ఇదనమాట. 2 దోశలు, చట్నీ, ఒక బాయిల్డ్ ఎగ్, 2 యాపిల్ ముక్కలు. ఇంకా మా బావ కూడా సేమ్ అనమాట, తినేస్తున్నారు. మా బావ కూడా నాలాగే ఇంకా షుగర్స్ తినరంట. మా బావ కూడా ప్రతి మీల్ లో ప్రోటీన్ కావాలంట. ఇంకా నాతో ఈక్వల్ గా తింటున్నారు. ఇద్దరం పోటీ అయిపోతున్నాను తిండికి. బట్టలు వాషింగ్ మిషన్ లో వేసాను. బట్టలన్నీ ఆరేస్తున్నాను బయట. ఆరేస్తున్నప్పుడు చేపలు అతను అయితే వచ్చారనమాట మాకు వాటర్ కి. చేపలతో పాటు రొయ్యలు కూడా తీసుకొచ్చారు. రొయ్యలు అయితే ఫ్రెష్ గా బాగున్నాయి. కాకపోతే కేజీ 900 అంట. చాలా ఎక్కువ రేట్ కదా. 6 కేజీ బతుకున్నాయి కొన్ని. ఇంకా మొత్తం 700కి ఇస్తే ఓకే. కేజీ 700కి మొత్తం వేసారు. క్లీన్ చేస్తే కొంచెం అవుతాయి. మా చిన్నోడు మెయిన్ గా రొయ్యలు అని కలవరెత్తున్నాడు. కరెక్ట్ గా వచ్చాయి లక్కీగా. పేరు మా చిన్నోడిదైనా అందరము తింటాంలేండి. కాకపోతే మా చిన్నోడు, మా పెద్దోడు ఎక్కువ కోరికలు కోరడు. అది కావాలి ఇది కావాలని. మా చిన్నోడే కాకమ్మ కోరికలన్నీ కోరుతాడు. 800 గ్రాముల 800 గ్రాములు ఎంతకి ఇస్తాడు ఇప్పుడు? అతని దగ్గర ఉన్న రొయ్యలన్నీ కూడాను తోక వేయించాము. మొత్తం 800 గ్రాముల రొయ్యలు అనమాట. 650 రూపాయలు తీసుకున్నారు. 600కి ఇవ్వమంటే ఇవ్వననిసారు. కేజీ 800 లెక్క. కేజీ 800 లెక్క ఇచ్చారు. కానీ రొయ్యలు అయితే ఫ్రెష్ గా ఉన్నాయి. కొన్ని ఇంక ఎగురుతాయి, డాన్స్ లేస్తున్నాయి. ఇప్పుడు ఇవి క్లీనింగ్ చేయాలి, సరదా తీరిపోద్ది. వేడి నీళ్ళల్లో రొయ్యలు వేసేసాను. ఇంక ఇప్పుడు మా బావ నేను ఇద్దరు కలిపి అయితే రొయ్యల్ని క్లీన్ చేస్తాము. ఈ రోజు అయితే ఈ రొయ్యలతో మా గార్డెన్ లో ఎలాగో మామిడికాయలు ఉన్నాయి కాబట్టి పచ్చి మామిడికాయ రొయ్యలు కూర అయితే చేస్తాను. అనుకోకుండా రొయ్యలు ఏదో వెజ్ వండుకుందాము అనేసి ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. అంతే, ఈ రోజు మాకు రొయ్యలు తినాలని ఉంది. బట్టలు ఆరేస్తున్నాను. వచ్చారు నిన్నైతే నాకు అనుకోకుండా సడన్ గా కడుపులు నొప్పి అనమాట. విపరీతమైన కడుపులు నొప్పి వచ్చేసింది. ఏమైందో అర్థం కాలేదు. నిన్న తెల్లారి చక్కగా టిఫిన్ చేశాను, ఎక్సర్సైజెస్ క్లాస్ కి అటెండ్ అయ్యాను, తర్వాత లంచ్ కూడా చేసినప్పటి వరకు బానే ఉంది.
ఆ తర్వాత సడన్ గా ఇంకా కడుపులో నొప్పి అయితే స్టార్ట్ అయింది. మా బావ ఏమో నిన్న మార్నింగ్ డ్యూటీ చేసుకుని వచ్చారు. అప్పటికి లైట్ గా ఉండేది. నార్మల్ గా ఏంటంటే నాకు పీరియడ్స్ వచ్చేట ముందు అయితే కొంచెం అలాగా స్టమక్ పెయిన్ అయితే వస్తది. అయినా నాకు డేట్ కూడా కాదు, ఏమో ముందు అయిపోతానేమో అనేసి అనుకున్నాను. అది అలాగే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా కడుపు నొప్పి ఎక్కువైపోయింది. నేను తట్టుకోలేకపోయాను అనమాట. అంత కడుపు నొప్పి వచ్చేసింది. ఇంకా నా వల్ల కావట్లేదు అనేసుకొని ఇంకా మా బావకేమో చెప్పాను అనమాట, ఇలా కడుపు నొప్పి విపరీతంగా ఉంది, ఒకసారి ఏదైనా టాబ్లెట్ ఏదైనా తెచ్చి ఇస్తే బెటర్ అంటే సరే అని హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్లు తీసుకుని వచ్చారు. ఆ టాబ్లెట్లు వేసుకున్నాను. వేసుకొని పావు గంట కూడా ఉన్నానో లేదా కదా వామిటింగ్ అయిపోయింది. పావు గంటకి ఫస్ట్ వామిటింగ్ చేసింది ఫుల్ గా. ఇంకా మళ్ళీ కాసేపు అయిన తర్వాత టాబ్లెట్ వేసుకోక ముందే సాయంత్రం కూడా వామిటింగ్ ఆల్రెడీ అయింది. ఫస్ట్ ఒక వామిటింగ్ అయింది. ఆ తర్వాత ఏమో మా టాబ్లెట్స్ తీసుకుని తెచ్చి వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ వామిటింగ్ అయిపోయింది. అయ్యయ్యో ఇదేంటి ఇలాగా కడుపులో ఉంటే కదా అది మొత్తం టాబ్లెట్ మెల్ట్ అయ్యి బాడీకి సర్దుబాటు అయ్యి తగ్గిద్ది. వామిటింగ్ అయిపోయింది. సరే అనేసుకొని కాసేపు అయ్యాను, ఇంకా తగ్గట్లేదు, మళ్ళీ టాబ్లెట్ వేసాను. అది కూడా కాసేపు ఉన్నాను, మళ్ళీ వామిటింగ్ అయిపోయింది. ఇంక టాబ్లెట్లు వాళ్ళ పని అయ్యేలాగా లేదు. అది కడుపులో ఉంటే కదా నాకు తగ్గిద్ది, అది కడుపులో ఉండట్లేదు, వామిటింగ్స్ అయిపోతున్నాయి అనేసుకొని ఇంకా రాత్రి టైం ఎంతైంది, 8:30 వరకు, మధ్యాహ్నం 2 గంటలప్పటి నుంచి స్టార్ట్ అయిన కడుపుల నొప్పి రాత్రి 8 గంటల వరకు నాకు తగ్గలేదు. టాబ్లెట్స్ వేసుకున్నాను, తగ్గలేదు. దానికి తోడు ఇంకా వామిటింగ్స్ ఒకటి ఎక్కువైపోయి ఇంకా నా వల్ల కాదనేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాము. వాళ్ళేమో హాస్పిటల్లో జాయిన్ అయిపోమన్నారు. వద్దు మాకు పిల్లలు ఉన్నారు అనేసి చెప్తే సరే అనేసుకొని ఇక్కడ సెట్ పెట్టేశారనమాట. సెట్ పెట్టేసి 3 ఇంజక్షన్లు అనమాట, 1 by 1 స్లోగా 3 ఇంజక్షన్లు అయితే వేసారు. ఇంజక్షన్లు వేసిన ఒక అరగంట 40 మినిట్స్ అలాగా కొంచెం నార్మల్ అయింది. రాత్రి నాకు నార్మల్ అయ్యేసరికి అయితే టైము 10 అయ్యింది అనమాట. అప్పుడు నాకు నార్మల్ అయ్యింది, కడుపు నొప్పి లేదు. ఇంకా పిల్లలకి చూసుకున్నారు మా బావే, వాళ్ళకి తినిపించడము, తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అన్ని మా బావే చూసుకున్నారు. నాకు ఇంకేట అయ్యిందో కూడా నాకు తెలియలేదు అనమాట. ఎలాగున్నా గానీ నాకు కడుపు నొప్పి తగ్గలేదు. అసలు నిల్చున్నా, కూర్చున్నా, పడుకున్నా ఏ విధంగా అయినా తగ్గిద్దేమో అని ఎంత చూసానంటే అసలు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసింది సడన్ గా. కూడా అంటున్నారు హాస్పిటల్లో వెదర్ చేంజ్ అవుతుంది కదా, దీని వల్ల కూడా ఏం అయ్యి ఉండొచ్చు, ఆల్రెడీ 2-3 ఇలాగ అయ్యింది అంటున్నారు. నాకు నార్మల్ గా అయితే అప్పుడప్పుడు కడుపు నొప్పి అయితే వస్తది, కాకపోతే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయేది. కానీ ఎంత హెవీగా హాస్పిటల్ కి వెళ్ళి ఇంజక్షన్లు వేసుకున్నంత హెవీగా అయితే ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. నార్మల్ గా అయితే పీరియడ్ టైమ్ లో వచ్చిన కడుపుల నొప్పికి అయితే నేను అసలు టాబ్లెట్లు కూడా వాడను. అది కాసేపు కడుపుల నొప్పి వస్తుంది, ఇంకా పీరియడ్స్ అయిపోగానే ఇంకా కడుపుల నొప్పి అయితే తగ్గిపోతుంది. అలాగా ఆ రోజులకే తగ్గిపోతుంది. అదేమి మరి భరించలేనంత కడుపుల నొప్పి కూడా కాదనమాట. కానీ నేను వచ్చింది అసలు మా తాత ముత్తాతలు దేవుడు అందరు కనబడ్డారు. ఏడ్చుకున్నాను కూడాను చాలా గట్టిగా. ఏడుస్తూనే ఉంది సాయంత్రం నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు కడుపు నొప్పి అయితే రాత్రి 10కే తగ్గిపోయింది. కరెక్ట్ 10కి తగ్గిపోయింది. కొంచెం అంత అన్నం తినేసి పడుకున్నాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ సెట్ పెట్టేశారు కదా, ఇదే అనమాట. ఇలాగా హ్యాండ్ అంటే సెట్ అయితే పెట్టి తీసేశారు, కానీ హ్యాండ్ ఇలా గుంచినప్పుడు కాకపోతే ఇక్కడ ఏదైనా ఇలాగా నొక్కినప్పుడు గట్రా కొంచెం పెయిన్ అయితే వస్తుంది. ఈ రోజు అయితే ఇంకా ఎక్సర్సైజ్ క్లాస్ కి ఏమి అటెండ్ అవ్వద్దు అంటున్నారు మా బావ. ఈ రోజు అయితే ఇంకా అటెండ్ అవ్వను. ఒక రోజుకి ఏమైంది, ఈ రోజు కొంచెం సర్దుకుంటే మళ్ళీ రేపటి నుంచి క్లాస్ కి అటెండ్ అవుతాను. మొత్తానికైతే నాకు కడుపు నొప్పి వచ్చి తగ్గింది. దాదాపు 8 గంటలుగా 2కి స్టార్ట్ అయింది. మా బావ డ్యూటీ నుండి వచ్చేసరికి నాకు చిన్న రవేలా కడుపు నొప్పి ఉంది బావా అని చెప్పాను. పడుకోమన్నాను కానీ పడుకోవడానికి ట్రై చేసిన అసలు అటు ఇటు తిరుక్కునే ఉంది, పడుకోలేదు. అది మొదలు రాత్రి 10కి తగ్గిందంటే దాదాపు 8 గంటలు కడుపు నొప్పితో నరకం అనిపించిన. అసలు నాకు డెలివరీ అయినప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు అయినా ఇంత పెయిన్ రాలేదు నిజంగా చెప్పాలంటే. ఎంత హెవీ పెయిన్స్ అంటే వచ్చాయి, కాకపోతే కొంచెం గ్యాప్ ఇస్తూ మధ్యలో కాస్త బ్రేక్ ఇస్తూ వచ్చేది. కంటిన్యూస్ గా ఒకటే పెయిన్. అలాగో టైంకి నేను కూడా నిన్న మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి ఇంట్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే కొంచెం మాది ఇంకా ఎక్కువ భయపడిపోయి ఏడ్చుకునేది. మరి పిల్లల్ని చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఎవరో హాస్పిటల్ తీసుకెళ్లేటోళ్ళు ఉండరు, టాబ్లెట్ ఇచ్చేటోళ్ళు ఉండరు. మా బావ ఫ్రెండ్ చెప్తాను తెస్తాడు తెచ్చిస్తారు. అప్పటికే అది కూడా తగ్గలేదు, వామిటింగ్స్ అయిపోయినా. ఏమైనా కానీ పిల్లలకు చూసుకోవడానికి ఎవ్వరూ లేకపోతే ఎలా ఉంటది. ఏదైనా గానీ ఆడవాళ్ళకి బాగాలేదంటే ఇల్లు ఆగిపోద్ది. నిన్న వంట కూడా పర్లేదు కానీ మాధవికి కొంచెం, నీకైనా బాధే, నాకైనా బాధే కానీ నీకైతే మెయిన్ ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకోవాలి. నిన్న మధ్యాహ్నం అన్నము, నేను మధ్యాహ్నం చారు కూర ఉండేది, నైట్ కి మా బావే అన్నం వండారు.
అందరము ఒక్కొక్క ముద్ద అన్నమే తిన్నాము. మా పిల్లలకేమో నేనైతే ఇంట్లో ఉంటే టైంకి మా పిల్లలకి ఫుడ్ అదంతా పెట్టేసేదాన్ని. నిన్న హాస్పిటల్కి వెళ్ళి రావడము, నాకు వామిటింగ్స్ ఇవన్నీ మా బావ అక్కడే టాబ్లెట్స్ తేడానికి వెళ్ళారు. ఆ తర్వాత ఏమో మళ్ళీ వంట చేశారు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చారు. అన్ని మా బావే చూసుకున్నారు. మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి ఏమో రాత్రి టైం 10 అయిపోయింది. అప్పుడు మా పిల్లలకు కూడా అప్పుడు వరకు అన్నమే పెట్టలేదు, స్నాక్స్ తోటే ఉన్నారు, టీవీ వేసుకొని చూసుకున్నారు. ఆ టైంకి తినిపించాను, తిన్నారు. ఆ టైంకి మా బావే తినిపించారు. ఈ ఊరెళ్ళి వచ్చిన మొదలు జలుబులు దగ్గులు జ్వరాలు వచ్చాయి. ఆ తర్వాత నాకు గొంతు పోయింది, ఇప్పుడేమో కడుపులు నొప్పి. ఈ సీజన్ అంతే, సీజన్లు మారుతున్నప్పుడు ఒకటి వచ్చేస్తుంది. సీజన్లు మారుతూ ఉన్నప్పుడు కొంచెం ఇంతే. చిన్న పిల్లలకి అందరికి దగ్గులు ఇవి, హాస్పిటల్ నిండా పిల్లలే నిజంగా అందరికి ఇది పెడుతుంటారు, ఏంటది నెబులైజర్. అదే పెడుతుంటారు అందరికి. మా పిల్లలకి అసలు అలవాటు చేయలేదు మేము నెబులైజర్ అయితే. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా నెబులైజర్ అంటే బాగా దగ్గు ఇప్పుడు ఒకసారి ఇదైతే ఒకసారి పెట్టమన్నారు, కానీ 2 రోజులు చూసి పెడదామన్నాము అనుకున్నాము. అప్పట్లో తగ్గింది, కొంచెం నార్మల్ అయింది. మరి ఎందుకులే అనేసి అది ఒకసారి అలవాటు చేస్తే ఇంకా దానికి అది పెట్టాల్సి వస్తుంది ప్రతిసారి. అది పెట్టకపోతే తగ్గదు, పిల్లలు పడుకోలేరు కూడా. అందుకే నెబులైజర్ ఎంత అలవాటు చేయకపోతేనే మంచిది. మరి ఎక్కువ ఉందంటే మరి ఏం చేయలేము, వాడాలి. డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు డాక్టర్ మాటకి వద్దు కాదు అనేసి మనం చెప్పలేం కదా. ఈ రొయ్యలు క్లీన్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. ఈ రొయ్యలన్నీ క్లీన్ చేశాక అప్పుడు మళ్ళీ కనిపిస్తాను. ఇవైతే ఇప్పుడు 800 గ్రాముల రొయ్యలు కదా, చూద్దాము క్లీన్ చేసేసరికి 400 గ్రాములు వస్తాయి రావు. రొయ్యలన్నీ కూడాను నీట్ గా క్లీన్ చేసేసిన తర్వాత మంచిగా 2-3 సార్లు నీట్ గా కడిగాను వాటర్ తో. రొయ్యలు అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేయాలి. ఇవైతే 400 గ్రామ్స్ రాలేదు, ఇంకొంచెం తక్కువే వచ్చాయి. 382, 383 అలాగ వచ్చాయి అనమాట. మా బావ అయితే మార్కెట్ కి వెళ్ళారు. మార్కెట్ కి వెళ్ళి కొబ్బరి బొండాలు అలాగే జామకాయలు తీసుకుని వచ్చారు. ఇదిగోండి జామకాయలు. ఎలాగ కొబ్బరి బొండం ఒకటి 40 రూపాయల. మా బావ అయితే కొబ్బరికాయ కొట్టేసి నీళ్ళు తగనేసి ఇచ్చారు. నేనేంటి ఆ కొబ్బరి బొండం చూసేసి ఎన్నో నీళ్ళు వచ్చేస్తాయి అనేసి నేను గ్లాస్ ఇవ్వకుండా లోట ఇచ్చాను. దీనికి సగం కూడా రాలేదు, చాలా తక్కువే వచ్చాయి. గుసురుందా ఏంటి అందులో? తీయటి కావాలంటావు. నిజంగా చాలా తీగ ఉన్నాయి. నీళ్లు మాత్రం చాలా తీగ బాగున్నాయి. కొంచెం లేతగా ఉంటే బాగుండేది, మరి ఎక్కువ కొబ్బరి ఉంది అందుకోసమనే నీళ్లు తక్కువ ఉన్నాయి. రొయ్యల్లో మామిడికాయ వేసేసి అయితే ఇప్పుడు కూర చేస్తాను. ఈ కూర అయితే ఎక్కువగా కేరళ అలాగే గోదావరి సైడ్ వాళ్ళు అయితే బాగా వండుకుంటారంట. ఇప్పుడైతే వండి నేను కూడా ట్రై చేస్తాను ఎలాగుంటదో ఏంటో. చేపల పులుసులో మామిడికాయ వేసి చేశాను, కానీ రొయ్యల్లో ఎప్పుడు చేసి ఇలా వండలేదు. ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా. మీరు ఎవరైనా ఇలా వండుతారో లేదనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను కడాయిలో. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే క్లీన్ చేసి పెట్టుకున్నా రొయ్యలు వేసేస్తున్నా. ఇందులోనే కొంచెం అంతా పసుపు అలాగే కొంచెం అంతా సాల్ట్. ఇప్పుడు ఈ రొయ్యల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యల్లో చాలా వాటర్ అయితే ఉంటది అనమాట. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి. ఇలా కాసేపు కలిపితే చాలు, రొయ్యల్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. చూడండి కాసేపు ఆగితే. అక్కడ రొయ్యలు పెట్టాను కదా, రొయ్యలు ఫ్రై అయ్యే లోపల మామిడికాయని అయితే కట్ చేసుకుంటాను. తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటా. ఇదిగోండి లోపల అయితే ఇంకా టెంకలు ముదరలేదు, లేతగానే ఉన్నాయి. ఇప్పుడు నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రొయ్యలు కూడా చిన్న చిన్నవే కదా, అందుకోసమనే నేను చిన్న చిన్న ముక్కలుగానే పప్పు మామిడికాయ వండుకుంటే ఎలాగైతే చిన్న ముక్కలు కట్ చేసుకుంటామో అలానే చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఈ మామిడికాయలు అయితే చాలా పుల్లటి అన్నమాట, అందుకోసమనే నేను ఒక్కటే వేసుకుంటున్నాను. రొయ్యల్లో నుండి వాటర్ చూడండి ఎన్ని వచ్చాయి. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. ఇలా వాటరీ వండకూడదు. వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయాయి. ఇంకొంచెం ఇదిగోండి లైట్ గా చెమ్మ ఉంది కదా, అది కూడా లేకుండా మొత్తం ఎగిరిపోవాలన్నమాట. రొయ్యలు చూడండి ఫ్రై అయిపోయి మంచిగా రౌండ్ గా చుట్టుకున్నాయి. నేనైతే ఎడం చేతి వాటమే దీనికే పెట్టారనమాట సెట్. ఇలాగైతే నాకు కలుపుతున్నప్పుడు గట్రా నొప్పి ఏమి రావట్లేదు, కానీ ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నప్పుడు మాత్రం నొప్పి పెడుతుంది. తర్వాత ఇలాగా కిందకి దించేసినప్పుడు ఇలా చెయ్యి ఆలబడినప్పుడు కొంచెం జూమ్ అని లైట్ గా నిగుడుతుంది. తగ్గిపోద్ది, టైం పట్టిద్ది 1 రోజు 2 రోజులు. నాకు ఈ కుడి చేత్తో కలపడం అస్సలు రాదు. ఇలా కలిపాను అంటే ఇందులో రొయ్యలైనా బయటపడిపోతాయి అనమాట. అసలు నాకు రాదు కలపడము. ఎడం చేసేటే కలుపుతాను, నాకు అలవాటు. ఇదిగోండి రొయ్యలు అయితే బాగా ఎగిరిపోయాయి అనమాట. వాటర్ ఏమీ లేవు. రొయ్యల నుండి రిలీజ్ అయిన వాటర్ అంతా కూడాను మళ్ళీ రొయ్యల్లోనే ఎగిరిపోయాయి. ఇప్పుడు రొయ్యల్ని సైడ్కి తీసేద్దాము.
మంచిగా నరాలన్నీ లేకుండా నీట్ గా క్లీన్ చేసాము నేను మా బావ. రొయ్యల క్లీనింగ్ కి ఎక్కువ టైం పట్టేస్తుంది. మళ్ళీ సేమ్ ఇదే ప్యాన్ లో ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువగా ఇలా 2 ముక్కలుగా చేయను, చిన్నగా ఇలాగా ఘాట్లు పెట్టేసి వదిలేస్తాను అనమాట. ఆయిల్ వేసుకున్నాను కదా, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు వెజిటేబుల్ చాపర్ లో వేసేసాను. మంచిగా మెత్తగా చిన్న ముక్కలుగా కోసేసింది. మొన్న నేను ఒక కాఫీ వీడియో చేశాను కదా ఈ వెజిటేబుల్ చాపర్ లో, దానికైతే కామెంట్ పెట్టారు అనమాట. వెజిటేబుల్ చాపర్ లో వేశారు, ఉల్లిపాయల వాసన రాలేదా, అందుకే మీరు తాగలేదా, మీ ఆయనకి ఇచ్చేసారా అనేసి. అసలు వాసనే రాదండి ఇది ఉల్లిపాయల వాసన. ఎందుకంటే ఇలాగ క్లీన్ చేసిన వెంటనే నేనైతే నీట్ గా వాష్ చేసేస్తాను కాబట్టి ఎటువంటి స్మెల్ రాలేదు. మా బావ స్మెల్ వస్తే చెప్పేవారు, స్మెల్ ఏమి రాలేదని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేది లైట్ గా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు లైట్ గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా కాస్త పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది, ఫ్రై అయిపోయింది. నేనైతే తక్కువ ఆయిల్ తో చేస్తున్నా కాబట్టి అసలు ఆయిల్ కనిపించట్లేదు. కొంచెం హెల్దీగా తక్కువ ఆయిల్ తో చేస్తున్నాను నేను ఈ మధ్య వంటలు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్నాం కదా ఆ రొయ్యలు అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి మొత్తాన్ని మంచిగా కలుపుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం అంతా పసుపు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం అంత ఉప్పు కూడాను. ఆల్రెడీ మనం రొయ్యలు ఫ్రై చేసుకునేటప్పుడే ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి కాస్త చూసి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం అంతా కారం వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం కూడా చూసి వేసుకోండి. ఇప్పుడు ఇంకోసారి మొత్తాన్ని బాగా కలిపెట్టుకుందాము. మనం వేసిన ఉప్పు కారాలు అన్ని మంచిగా కలిపెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకుందాము. మామిడికాయ ముక్కలు కూడా వేసిన తర్వాత మొత్తం మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇంకా వాటర్ వేసుకుంటున్నాను అనమాట. నీరు పోసేసాం కదా, ఇంక మూత పెట్టేసి కాసేపు కర్రీని ఉడికించుకుందాము. రొయ్యలు మేము క్లీనింగ్ చేసేటప్పుడే అన్నం అయితే పెట్టేసాను. అన్నం అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీ ఉడికే లోపల నేనైతే టమాటా రసంకి ఇదిగోండి టమాటాలు అలాగే చింతపండు అయితే ముందు ఉడికించేసాను. ఇప్పుడైతే టమాటా రసంకి రెడీ చేసుకుంటాను. ఈ లోపల టమాటా రసం అయితే వండేస్తాను. నిన్నే కడుపులో నొప్పి అయ్యి మళ్ళీ ఈ రోజు నాన్ వెజ్ అని మాత్రం కామెంట్స్ ఎత్తకండి. అనుకోకుండా అలాగ అయిపోయింది. మేమైతే ఈ రోజు అసలు నాన్ వెజ్ వండాలని అనుకోలేదు, ఏదో వెజ్ వండుకుందాం అనుకున్నాము. రొయ్యలు వచ్చాయి కొనేసాము. టమాటా రసం నేను వండిన ప్రతిసారి జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి అలాగే కొన్ని మిరియాలు వేసేసి బాగా దంచేసి అయితే వేస్తాను. ఇలాగ వేసిన ప్రతిసారి మా బావ అయితే రసం చాలా బాగుంది ఇలానే వండు అంటున్నారు. అందుకోసమే నేను ఇలానే వండుతున్నాను అనమాట. ఆల్రెడీ రసంలో సాల్ట్, పసుపు, కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇలా దంచుకున్నాను కదా, ఇది కూడా వేసేస్తున్నాను. మరి మెత్తటి పేస్ట్ లో ఏమి దంచాల్సిన అవసరం లేదు, జస్ట్ కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలు. ఇప్పుడు ఈ రసం అనేది బాగా మరిగితే ఫైనల్ గా పోపు పెట్టేస్తే టమాటా రసం రెడీ. కర్రీ కాసేపు ఉడికింది, మూత తీసి ఒకసారి కలుపుకుందాము. మామిడికాయ ముక్కలు కూడాను మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం అంతా జీలకర్ర పొడి. ఇంకోసారి బాగా కలిపేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దాము. 2-3 మినిట్స్ అయింది, మూత తీసి చూద్దాము. ఇదిగోండి కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏమన్నా ఉప్పు కారాలు సరిపోకపోతే కాస్త చూసి యాడ్ చేసుకోవడమే. నేనైతే ఉప్పు చూసాను, కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా కొంచెం అంతా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేస్తున్నాను. అంతే, కర్రీ రెడీ. రొయ్యలు మామిడికాయ కర్రీ చూడడానికి మాత్రం భలే బాగుంది. తింటే మరి టేస్ట్ ఎలా ఉంటుందో తినేసి చెప్తాము. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు పులుసుకు తాలింపు పెట్టేస్తే ఇంకా వంట కంప్లీట్ అయిపోయినట్టే. గ్యాస్ స్టవ్ అన్ని నీట్ గా క్లీన్ చేసేస్తే సెట్. యాక్చువల్ గా ఈ రోజు మా బావతో అయితే మార్నింగ్ షిఫ్ట్ అనమాట. 2కి రావాలి డ్యూటీకి పొద్దున్న వెళ్ళి. కానీ నిన్న నాకు ఎప్పుడైతే కడుపు నొప్పి అలాగా అది బాగాలేదు, ఇంకా వెంటనే వీళ్ళ ఫ్రెండ్ మళ్ళీ పొద్దున్న మళ్ళీ బాగాలేకపోతే ఏం చేయాలని చెప్పి మార్చుకున్నాను మధ్యాహ్నంకి. ఇప్పుడు మధ్యాహ్నం తినేసి ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్తారు. ఇప్పుడైతే లంచ్ చేస్తాము. మా పిల్లలైతే ఇంకా స్కూల్ నుండి రాలేదు. ఇప్పుడు టైం అయితే 1 గంట అయిపోయింది. ఆ కర్రీ టేస్ట్ చేసి ఎలాగుంది ఏంటి అనేది చెప్పాలి. ఇప్పుడు నువ్వు చెప్తా కానీ తినవా? అలా అని కాదు, తింటాను. ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, నచ్చిందా లేదా ఎలా అనిపించింది అని చెప్తావని. మా చిన్నోడు ఈ రోజు ఫుల్ హ్యాపీ అయిపోతాడు. వాడికి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. బా చాలా బాగుంది ఫ్లేవరు, పుల్లగా. మామిడికి మంచి పుల్లగా ఉంది, అందుకే 2 వేయలేదు, ఒకటే వేసాను. సూపర్ ఉంది. ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదు? అంత బాగుంది ఏంటి?
ఓకే, మొత్తానికి మా బావకి అయితే నచ్చిందంట. హ్యాపీ. చాలా బాగుంది కర్రీ. ప్రాన్స్ లవర్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఇప్పుడిప్పుడే మామిడికాయలు దిగుతాయి ఇంకా. మాకు ఉగాది లేదు, ఏటి లేదు. మా చెట్టు మరి మా గార్డెన్ లో చెట్టు ఉంది కాబట్టి మేము తింటూనే ఉన్నాము. నువ్వు తిను. తింటా. ఈ రోజు నా ప్లేట్ అయితే ఇదనమాట. కొంచెం రైస్, కర్రీ, ఇంకా అలాగే క్యారెట్ కీర సలాడ్, టమాటా రసం. కర్రీ కలుపుకొని తిని చాలా బాగుంది. టేస్ట్ చేసేస్తాను నేను కూడా. మా బావేటో సూపర్ డూపర్ ఎన్నాళ్ళు ఎందుకు ట్రై చేయలేదు అంటున్నారు. చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. ఎంతైనా మన గోదావరి రుచులే. బాగుంది కదా, పుల్ల పుల్లగా చాలా బాగుంది. కొరియర్ కూడా వచ్చినట్టున్నాడు. ఈ డిటిడిసి అతను కరెక్ట్ గా మేము లంచ్ కూర్చుంటాం, తింటున్నాము, మధ్యలోనే వస్తాడు. ఈ టైంలోనే వస్తాడు ఇప్పుడు. రొయ్యలు మామిడికాయ కర్రీ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా పుల్ల పుల్లగా మామిడికాయ పుల్లదనము సూపర్ ఉందనమాట. రొయ్యల టేస్ట్ మామిడికాయ టేస్ట్ రెండు కలిసి చాలా బాగుంది. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కనుకుంటే వీళ్ళకి పుల్ల పుల్లగా మామిడికాయ తినాలనిపిస్తుంది అంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి కర్రీ చేసుకొని తినండి. చాలా బాగుంది నిజంగా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. నిన్న కడుపులో నొప్పి అనేసి నేను మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎంత గట్టిగా ఏడ్చాను. ఇప్పుడు అంత మంచిగా తింటున్నాను, మంచి హ్యాపీగా. ఎంతైనా మాధవికి బాగాలేకపోతే మా ఇంట్లో అసలు అందరూ డల్గా ఉంటాము. మాధవి మంచిగా నవ్వుతూ ఉంటే మా ఇంట్లో అందరూ నవ్వుతూ ఉంటాము. అందుకే ఇంట్లో ఆడవాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటది. చిన్న పెద్ద వచ్చారా? How was your school today? Good. Did you enjoy your school? Yes. Hey పెద్ద ఉండి గేట్ వేసుకొని వస్తున్నాడు. How was your school today? Good. Did you enjoy your school? Yes. ఈ రోజు ఒక స్పెషల్ చేసింది, గెస్ చేయి. ఫిష్. ఫిష్ సీ ఫుడ్ డే. ఫిష్ కాదు ఇంకోటి. రొయ్యలు అంటే నీకు ఇష్టమా? ఎంత ఇష్టం? ఎక్కువ నచ్చింది, చాలా ఇష్టం అని చెప్పాలి. మా బావ ఇప్పుడు డ్యూటీకి కార్ లో వెళ్తారు, అందుకోసమనే మా పిల్లలు మా బావ కలిసారనమాట. లేదు బస్కి వెళ్ళిపోవాలంటే మా బావ ఇప్పటికి వెళ్ళిపోదు. ఓకే అమ్మా, మీరు లంచ్ చేయండి, నాన్న డ్యూటీకి వెళ్తాడు. ఓకే, ప్రాన్స్ కర్రీ మంచి తిను, ఓకేనా? ఒక పట్టు పడతావా? రెయిన్బోలా కనిపిస్తుంది. 3D గ్లాసెస్ మాధవి తీసుకొచ్చింది. అవతార్ మూవీకి వెళ్ళాం కదా, మూవీ మధ్యలోనే వచ్చేసాం అనమాట. లాస్ట్ వరకు లేము. లాస్ట్ వరకు మా పిల్లలు మా బావ ఉన్నారు, వాళ్ళ దగ్గర కళ్ళద్దాలేమో వాళ్ళు తీసుకున్నారంట. మేము మధ్యలో వచ్చాం కదా, మా దగ్గర కళ్ళద్దాలు ఎవరు తీసుకోలేదు, నేను ఇంటికి తీసుకొచ్చాను. నేను అంజలి గారు తీసుకొచ్చాము ఇంటికి. మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, బి షిఫ్ట్ కి. బాయ్ బాయ్. మా పిల్లలిద్దరికి యూనిఫామ్లు అయితే చేంజ్ చేస్తాను, సివిల్ డ్రెస్ వేస్తాను. ఇంక ఇప్పుడు మా పిల్లలకి అయితే తినిపిస్తాను. రొయ్యలు మామిడికాయ కర్రీ, రైస్. ఫస్ట్ అయితే కర్రీ కలుపుకొని తినిపిస్తాను, ఆ తర్వాత రసం వేస్తాను. ఫస్ట్ ఇట్లా కలుపుకొని తినండి, ఓకేనా? తినిపిస్తాను, తినండి, ఎలాగుందో చెప్పండి, ఓకే? ఏంద్రా పెద్దడు? అబ్బోబ్బా సూపర్ అంట. నువ్వు చెప్పమ్మా చిన్న పెద్దడు. అబ్బా జంపర్ మే బంపర్ అనేసి అన్నాడు. ఎవరంటారు అలాగా? ఫుడ్ అండ్ ఫామ్ బాబాయ్. ఆ వీడియోస్ ఒకటి చూస్తాము, అవే అంటున్నారు అనమాట. జంపర్ మే బంపర్ అన్నాడు మా పెద్దోడు, చిన్నోడేమో అబ్బాబ్బాబ్బా సూపర్ అన్నాడు. బాగుందా? కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ తెలుస్తుందా కర్రీలో? మ్యాంగో వేసింది అమ్మ ఇందులో. ఇంక మా పిల్లలకు కూడా తినిపించేస్తున్నాను. మా పిల్లలకు కూడా లంచ్ తినిపించేశాను. ఇంక వచ్చిన గిన్నెలన్నీ తోమేశాను. నచ్చిందమ్మా రొయ్యల కర్రీ? మామిడికాయ రొయ్యల కర్రీ నచ్చిందా? అమ్మ ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాగ మిక్స్ చేసి వండిందేటి మామిడికాయ రొయ్యలు? వండలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే ఒక వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పాలి. ఒక వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పి అది యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో అప్లోడ్ చేయాలి. వాయిస్ ఓవర్ చెప్పిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను. వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పేసి యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో అయితే అప్లోడ్ చేసేసాను. ఇప్పుడేమో మా పిల్లలకి క్లాస్ అప్డేట్ అయితే వాట్సాప్ లో వచ్చేసింది. మా పిల్లలకి ఇప్పుడు హోంవర్క్లు చేపిస్తున్నా అనమాట. క్లాస్ లో సబ్ట్రాక్షన్ ఎడిషన్ చేయించారంట. చాలా వరకు మా పెద్దోడేమో రాంగ్ లే రాసుకుని వచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంటి దగ్గర మళ్ళీ చేపిస్తున్నాను. రాంగ్ రాసినవన్నీ ఎరేజ్ చేపించేసి రైట్ రాయిపిస్తున్నాను. అంటే వాడే కౌంట్ చేసుకొని మళ్ళీ రాస్తున్నాడులేండి, నేనేం చెప్పట్లేదు. అక్కడ స్కూల్లో మాత్రం అన్ని రాంగ్ లో రాసుకుని వచ్చాడు. ఇక్కడ ఒక్కొక్కటి మళ్ళీ నింపాదిగా స్లోగా కౌంట్ చేసి రాయు అంటే ఇప్పుడు కౌంట్ చేసి రాస్తున్నాడు.
మరి స్కూల్లో వాళ్ళకి చేయొచ్చు కదా. అప్పుడు మ్యామ్ అన్ని రైట్లు పెట్టేసి నీకు స్టార్ ఇచ్చేవాళ్ళు, స్టాంప్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాం, మరి స్కూల్లో చేయడానికి ఏమైంది? మా పిల్లలకి హోంవర్క్లు చేయించాలంటే ఈజీగా 1 hour to 1.5 hour టైం అయితే పట్టిద్ది. ఇలాంటివి ఏమన్నా ఇంకా ఎక్స్ట్రాగా చేయించాలంటే ఇంకా చాలా కష్టం అనమాట. ఇంక ఇది మ్యాథ్సే. ఇంగ్లీష్ హోంవర్క్ అయితే అసలు మా క్లాస్ వర్క్ హోంవర్క్ ఈ రోజు అయితే ఇంగ్లీష్ ఏమి ఇవ్వలేదు, కానీ ఈ క్లాస్ వర్క్ ఏదైతే ఉందో అదైతే అసలు చేయకుండా వచ్చాడు మా పెద్దోడు. ఏం చేసావురా, స్కూల్కి వెళ్ళి గుడ్లు పెట్టావా అంటే లేదు అంటున్నాడు. ఏంటో అసలు. నిన్న కూడాను క్లాస్ వర్క్ చేశారా, అదైతే బుక్ సబ్మిట్ చేస్తాను అన్నాడు. ఈ రోజు తీసుకొచ్చాడు. ఈ రోజు తీసుకొచ్చి చూస్తేనేమో నిన్నటిది చేయలేదు, ఈ రోజుది చేయలేదు. ఆ రెండు కూడాను క్లాస్ వర్క్ మొత్తము కూడా నిన్నటిది ఈ రోజుది రాయించాలి. మా పెద్దోడితో మాత్రము కొంచెం కష్టమే, చాలా స్లోగా ఉంటాడు గాని మరేం చేయలేకపోతున్నాము. వీడితో మాత్రం కొంచెం ఫాస్ట్ గా రాయిరా అన్నా గానీ ఫాస్ట్ గా రాస్తే హ్యాండ్ రైటింగ్ గోవింద వెళ్ళిపోతుంది, స్లోగా నింపాదిగా రాస్తే హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. కానీ అసలు ఏంటో కొంచెం పెద్ద అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వీడితో కొంచెం ఇబ్బందే. క్లాస్ వర్క్ హోంవర్క్ రెండు ఇంటి దగ్గర నేనే చేయించాల్సి వస్తుంది. మా పిల్లలైతే అక్కడ హోంవర్క్లు చేస్తున్నారు. ఇంకా పొద్దున్నైతే మా బావ మార్కెట్ కి వెళ్ళి కొబ్బరి బొండాలు తీసుకుని వచ్చారు కదా, నేను ఒకటి మా బావ ఒకటి ఆల్రెడీ తాగేసాము. ఇప్పుడైతే ఇవి కట్ చేసేసి మా పిల్లలకి ఇస్తాను, మా పిల్లలు తాగుతారు. నలుగురికి 4 తెచ్చాడు అనమాట మా బావ. కొబ్బరికాయ కొట్టడం మాత్రం అంత ఈజీగా లేదు, కొంచెం గట్టిగానే ఉంది. చూడాలి ఇందులో ఎన్నేసి నీళ్ళు వస్తాయో. ఇద్దరికి 2 గ్లాసుల్లో వేసి ఇచ్చేస్తే వాళ్ళే తాగుకుంటారు. ఇంకా వాటర్ ఉన్నాయి, పడుతున్నాయి. ఇప్పుడు రాశాడు మా పెద్దోడు మ్యాథ్స్, సబ్ట్రాక్షన్, ఎడిషన్ 2 అయిపోయి. ఇదిగో తాగి రెస్ట్ తీసుకో, అలసిపోనావు కదా మ్యాథ్స్ చేసేసి. తాగేసి ఒక్క 5 నిమిషాలు చిల్ అయితే మళ్ళీ ఇంగ్లీష్ కంప్లీట్ చేయాలి. ఇంకా తీగా ఉన్నాయా? సరే తాగేయండి. కొబ్బరి తీసి అయితే ఇచ్చాను. ఇంకా మా పిల్లలకి ఇదే స్నాక్స్ అనమాట, కోకోనట్ వాటర్, కొబ్బరి. ఈ రోజు నా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి జామకాయ అనమాట. మా బావ మార్కెట్ నుండి తీసుకొచ్చారు. నాకు జామకాయలు అంటే చాలా ఇష్టము. పర్లేదు, అంత వరస్ట్ గా కూడా లేదు, మామూలుగా ఉంది, ఎక్కువ తీయగా కూడా లేదు. మా పిల్లలు నేను ఈవినింగ్ స్నాక్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే మా చిన్నడు పార్క్ వెళ్తాడట, నేను కూడాను వాకింగ్కి వెళ్తాను. ఈ రోజు పొద్దున్న క్లాస్ కి అటెండ్ అవ్వలేదు. ఇప్పుడు వాకింగ్ కూడా చేయలేదు అనుకోండి, డైరెక్ట్ గా రేపు పొద్దున్న మళ్ళీ క్లాస్ కి అటెండ్ అయ్యాను అనుకోండి, మళ్ళీ ఎక్కువ పెయిన్స్ వచ్చేస్తాయి, బాడీ పెయిన్స్. ఈ రోజు కాస్త అటు ఇటు అలా వాకింగ్ అయినా మెల్లిగా చేస్తే రేపు కొంచెం బాడీ సెట్ అవుతుంది. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చేసినా గానీ 1-2 రోజులు మళ్ళీ నెక్స్ట్ డే జాయిన్ అయితే కొంచెం చేసిన తర్వాత ఖచ్చితంగా నొప్పులు అయితే వస్తున్నాయి. ఇంతకు ముందు నేను ఒకసారి ఫేస్ చేశాను అనమాట ఈ ప్రాబ్లమ్. మా చిన్నోడు అయితే హోంవర్క్, క్లాస్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసాడు కాబట్టి వీడు పార్క్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోమన్న పార్క్ కి చెప్పలేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా ఇదిగోండి ఇక్కడ మా పెద్దోడు, వీడేమో క్లాస్ వర్క్ చేసుకోకుండా వస్తున్నాడు కాబట్టి వీడికి ఇది పనిష్మెంట్ అనమాట. ఈ రోజు పార్కు లేదు, ఏటీ లేదు, ఇంట్లోనే ఉండి హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేస్తాడు. నేను వచ్చేసరికల్లా కంప్లీట్ చేసేయాలి. ఓకే, ఇంకా రోజు ఎలాగే చేసుకుని వస్తున్నాడు. ఒక రోజైనా వీడికి ఇంట్లో వదిలేసి, ఆడేమో పార్క్ కి నేనేమో వాకింగ్కి వెళ్ళిపోతే ఒక్కడి ఇంట్లో ఉంటాడు కదా. వీళ్ళకి 1-2 రోజులు చేస్తే నెక్స్ట్ రోజు నుంచి బుద్ధి తెచ్చుకొని మంచిగా రాసుకునే వస్తాడు. అందుకోసం ఈ రోజు అయితే వీడికి ఎక్కడికి పంపించట్లేదు, ఇంట్లోనే ఉండి హోంవర్క్లు చేపిస్తున్నాను. రాసేస్తాను అంటున్నాడు వచ్చేసరికల్లా, చూద్దాము. ఇప్పుడైతే నేను కాసేపు వాకింగ్ చేసుకుని వస్తాను. మా పెద్దోడికి అయితే హోంవర్క్ అప్ చెప్పేసా, నేను కాసేపు వాకింగ్ చేసుకుని వస్తాను. అలాగని అక్కడికి వదిలేసి ఎక్కువ దూరం కూడా వెళ్ళిపోను, ఇక్కడే మా స్ట్రీట్లోనే వాకింగ్ చేస్తాను. మా చిన్నోడికి పార్కుకి వెళ్ళిపోరా అనగానే మరి అన్నయ్యో అనే మాట కూడా అడగకుండా పరిగెత్తి వెళ్ళిపోయాడు పార్కుకి. అదే ప్లేస్లో మా పెద్దోడే కనుక్కుంటుంటే మరి తమ్ముడో అనేసి ఒక మాట అయినా అనేవాడు. మా చిన్నోడికి అలా ఏం ఉండదు. మా పెద్దోడికి ఇప్పుడు మేము కొట్టేసినా కానీ ఏదో తప్పు చేశాడని మా చిన్నోడు అంతగా పట్టించుకోడు. అదే మా చిన్నోడు ఏదైనా తప్పు చేసి వాడికి ఒక దెబ్బ అన్నా కానీ పెద్దోడు మా మీదకి తిరగబడతాడు అనమాట. మా పెద్దోడే మంచోడు. అదిగోండి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నాడు. పార్క్ వెళ్ళమంటే బయట ఏం చేస్తున్నారా? రాస్తావా? రాయలేదా? శబాస్, గంగిరెద్దులో బుర్ర తిప్పుతాను కానీ రాయలేదు. ఇంకా హోలీలో ఉన్నావా? సరే రాయి రాయి రాయి. నిన్నటిది అయ్యింది క్లాస్ వర్క్, ఇంక ఈ రోజు క్లాస్ వర్క్ రాస్తున్నాడు. ఈ రోజు నైట్ మా డిన్నర్ లోకి చపాతీలు చేసేసి పన్నీర్ కర్రీ అయితే వండేస్తాను. ఇంకా చపాతీ ముద్ద కూడా కలపాలి, కలపలేదు. ఫస్ట్ చపాతీ ముద్ద కలిపేసి ఇది సైడ్కి పెట్టేస్తాను, తర్వాత కర్రీ వండుతా. ఈ లోపలికి చక్కగా నానిద్ది. మా బావ లాస్ట్ ఒక వ్లాగ్లో అన్నారు కదా నీకు పుల్కా చేయడమే రాదు, పుల్కాలు చేయొచ్చు కదా అనేసి. ఇంకా నెక్స్ట్ డేనే చేశాను, పర్లేదు బాగానే వచ్చాయి. ఈ రోజు కూడాను ఆయిల్ ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ పుల్కా టైపే చేస్తాను. ఇంకా పన్నీర్ కర్రీ అయితే ఎప్పుడు రెగ్యులర్ గా వండేలాగే వండుతాను, అందుకోసమని ఇప్పుడేమి రెసిపీ ఏమి చూపించను, ఫాస్ట్ గా వండేస్తా.
ఇప్పుడు పుల్కలు అయితే చేస్తున్నాను. వీలైనంత సన్నగా చేసుకోవాలన్నమాట. చిన్న ముద్ద తీసుకొని ఇలాగా పల్చగా పాముకున్నాను. పల్చగా పాముకున్న చపాతీని ఫస్ట్ పెనం మీద వేసుకోవాలి. అదే పుల్క చేసాక పుల్క అవుద్ది. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లాగా రెండు పక్కల కాస్త వేడెక్కాలి అంతే. ఇప్పుడు ఇది ఇలా వేడెక్కింది కదా, ఇంకొక సైడ్ ఇదిగోండి ఇలాగా జల్లిలాగా ఉంటది కదా, ఇది ఇట్లా వేసుకొని ఇట్లాగా మనము రివర్స్ చేసుకుంటా ఉంటే అది చక్కగా పొంగిద్ది అనమాట. దీన్నే పుల్క అంటారు. మా బావేమో నీకు ఇది చేయడం రాదు అనేసుకొని మా బావ అంటున్నారు అనమాట. చూడండి చక్కగా పొంగిద్ది. అంతే, ఇక్కడ హోల్ పడిపోయింది కాబట్టి ఇంక మరి పొంగదు. ఇలాగ ఆయిల్ లేకుండా ఇలా కాల్చుకున్న దాన్ని పుల్క అంటారు. నాకు మా పిల్లలకి కావాల్సిన పుల్కలు అయితే చేసేసాను. నాకైతే చపాతీలే బాగా అలవాటు అనమాట. లైట్ గా అయినా ఆయిల్ అప్లై చేసుకోకుండా ఇలా తింటే అసలు గొంతుకు దిగట్లేదు, డ్రైగా అనిపిస్తుంది. అలాగని మరి గట్టిగా కూడా లేవు, చాలా సాఫ్ట్ గానే వస్తున్నాయి. ఇదిగోండి పుల్కలన్నీ చేస్తాను కదా, ఇదైతే ఇప్పుడే ఇందులో ప్లేట్లో వేసాను. ఈ కింద ఉన్న పుల్క చూపిస్తాను చూడండి. అన్ని కూడా చాలా సాఫ్ట్ గానే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం డ్రైగా అనిపిస్తున్నాయి. చపాతీలు ఎన్ని రోజులు అలవాటు అయిపోయింది కదా, అవి తిని ఇవి తింటే కొంచెం డ్రైగా అనిపిస్తున్నాయి. అంతేగాని సాఫ్ట్ గా ఉంటున్నాయి. నేను ఎప్పుడు చపాతీలు చేసినా గానీ రౌండ్ గా వస్తాయి, నెక్స్ట్ సాఫ్ట్ గా కూడా ఉంటాయి. ఇవి రేపు తిన్నా గానీ సాఫ్ట్ గానే ఉంటాయి అనమాట. అప్పటికే దిక్కులేదు, ఇంక రేపు ఎవరు తింటారు కానీ. ఇదిగోండి చాలా సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయి అనమాట. ఇప్పుడైతే ఇంకా డిన్నర్ చేసేస్తాము. కంప్లీట్ చేసావా పెద్దడు? ఎస్, ఫైనల్లీ మా పెద్దోడు కంప్లీట్ చేసేసాడు. ఇప్పుడు టైం కూడా 8 అయిపోతుంది. నా వంట కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్ గా చేశాడు. మా పిల్లలిద్దరికి కూడా ఇలా చపాతీలు ముక్కలుగా చేసి ఇచ్చేసాను. ఇంక వాళ్ళ మటుకు వాళ్ళే తింటారంట. వాళ్ళకి నచ్చిన కూరలు ఉండదు, వాళ్ళ మటుకు వాళ్ళే తింటారు. ఇంక ఈ రోజుకి నా డిన్నర్ అయితే ఇదనమాట. చాలా పల్చగా చేశాను కాబట్టి 2 పుల్కాలు అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం పన్నీర్ కర్రీ, సలాడ్ అనమాట, క్యారెట్ కీరా సలాడ్. నిన్న ఈ సెట్ తీసేసిన తర్వాత అసలు ఈ రోజు పొద్దున్న నుంచి అసలు ఎటువంటి పెయిన్ లేదు, ఏమీ లేదు. జస్ట్ అక్కడ పట్టుకుంటేనే కొంచెం పెయిన్ వస్తుంది, ఇలా కిందకి దించితేనే కొంచెం పెయిన్ వస్తుంది అని చెప్పాను కదా. ఇప్పుడైతే కొంచెం కింద భాగం అనమాట వాపు రాలేదు, కానీ ఎందుకో ఇట్లా పట్టుకున్నా నొప్పి పెడుతుంది. ఇట్లా ఇట్లా మూమెంట్ వచ్చినా గానీ నొప్పి పెడుతుంది అనమాట. మా బావకు ఫోన్ చేసి చెప్తేనేమో గిన్నెలు కొండలు అన్ని తోమేసే, మరి పెయిన్ రాకపోతే మరి ఏట వస్తుంది, 2 రోజులు రెస్ట్ తీసుకోమంటే. మరి నాకేమన్నా ఎవరు వచ్చి పని చేస్తారు చెప్పండి? వీళ్ళు ఏమైనా ఆడపిల్లలైనా 6 ఏళ్ళ వయసు పిల్లలు ఎవరు పని చేసేస్తారు చెప్పండి? నా పని నేను చేసుకోకపోతే ఎలాగా? చేసుకున్నాను. ఇదేంతో చిన్న రవ్వ నొప్పి పెడుతుంది. మా పిల్లలకు పడుకోబెట్టేసి ఇంక వేడి నీళ్ళతో దీనికి కాపనం పెడతాను. ఇంక మా బావ అయితే డ్యూటీ నుండి రాలేదు. డ్యూటీ నుండి రావడానికి ఇంకా టైం ఉంది. ఈ లోపల మా పిల్లలకి అయితే పడుకోబెట్టేస్తాను. మా బావ లాస్ట్ టైం లాగే ఒక చపాతీ అయితే చేయమన్నారు. ఇంకా పలచగా ఒక చపాతీ అయితే చేస్తాను మా బావ కోసము. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? వెళ్ళండి బజ్జండి వెళ్ళండి. ఇట్లా చేయి కిందకు దించిన నొప్పిగానే ఉంది, ఇలా పైకి ఎత్తిన నొప్పిగానే ఉంది. పొద్దున్న నుంచి ఇలా ఉంటే నేను అసలు ఏ పని చేసేదాన్ని కాదు. పొద్దున్న నుంచి నాకు మంచిగానే ఉంది. అందుకోసం అన్ని పనులు నేనే చేసుకున్నాను. నిన్నే మా బావకి ఇబ్బంది పెట్టేశాను, మళ్ళీ ఈ రోజు కూడా ఎందుకు అని. కొంచెం తేలికైతే ఎవరైనా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని అనుకుంటారు కదా, అలాగే నేను చేసుకున్నాను. చూద్దాము నైట్ కల్లా ఎలా ఉంటుంది ఏంటో. మళ్ళీ రేపటికి ఎక్కువైతే రేపు కూడా క్లాస్ ఏమి అటెండ్ అవ్వను. ఫస్ట్ నాకు మంచిగా ఉంటే కదా తర్వాత ఏదైనా. మళ్ళీ కొంచెమే కదా పెయిన్ ఉంది కదా అనేసి మళ్ళీ అవన్నీ చేశాను అనుకోండి, ఎక్కువైపోయింది అనుకోండి, 1-2 అవుతాయి. ఎప్పుడు వచ్చినావా? ఉంది, వేడి నీళ్ళతో కాపం లాగా పెట్టాను. చెప్పాను పొద్దున్న నుంచి ఆ చేతి ఏం చెయ్యకే రెస్ట్. నేను లెఫ్ట్ హ్యాండర్, నేను ఎలాగే ఏ పని చేయకుండా ఉండిపోతా. అలాంటప్పుడు నువ్వు డ్యూటీ మానేసి ఉండాలి 2 రోజులు. రావడమే ఎలాగుంది ఏంటి ఇంక నా మీదే అనమాట. నొప్పి నాకేది, నీ తిట్లు నాకేనా? ఇది మా బావ కోసం వేస్తున్న పుల్క. ఇది చూడండి ఎంత బాగా పొంగింది, లైకే పూరిలాగా పొంగింది మంచిగా. ఎలాగుందే పుల్క? పల్చగా పొంగింది, ఎంత బాగా పొంగింది తెలుసా. లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఎలాగైతే పొంగిందో అలాగే పొంగింది. ఓకే, ఇంట్లో చపాతీలు చేసినప్పుడు కూడా ఇంట్లో ఇంక చపాతీలు ఎట్లేవు, ఇంక పుల్కాలే. నువ్వు కూడా మధ్యాహ్నం ఇందాక డిన్నర్ కూడా అందరం పుల్కాలే, నేను పిల్లలు. మంచిది, అదే అలవాటు చేసుకో.
కష్టంగా ఉన్నా అన్ని మార్చుకుంటున్నా. నేనేమో జీరా వాటర్, మా బావేమో పాలు. ఎందుకంటే ఈ బాస్కెట్ నింపుగా గిన్నెలన్నీ నేను డిన్నర్ అయిపోయిన తర్వాత తోమేశాను. ఇప్పుడేమో మా బావేమో ఒకటి రెండు గిన్నెలు ఉంటే మా బావ తోమేస్తున్నారు. పాలు మరగబెట్టాను కదా అవన్నమాట. మిగిలిన గిన్నెలు కూడా మా బావ తోమేశారు. ఎక్కువ 4 గ్లాసులు 2 గ్లాసులు ఆ పాలు బాయిల్ చేసి దానికి పెద్ద తోమేసాను. ఏవో తోమేవు కదా, క్రెడిట్స్ ఇవ్వమన్నావు కదా, తీసుకో. నువ్వు తీసుకున్నంత తీసుకో. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. కళ్ళు మూసుకో. ఏంటి? కళ్ళు మూసుకో, చూడకూడదు. నేను ఓపెన్ చేయమన్నంత వరకు ఓపెన్ చేయకుండా కళ్ళు మూసుకో అంటే ఏంటి? నాకే మూసుకున్నానే. కళ్ళు మూసుకో. ఇలాగే కళ్ళు తెరవకూడదు చెప్పు. తెరను ప్రామిస్తారు. కళ్ళు నేను తెరవమన్నంత వరకు తెరవకూడదు. రాత్రి తిని తొంగడు పోయినప్పుడు ఏంటి సర్ప్రైజ్? ఏమొద్దా సర్ప్రైజ్? ఏటో అదొకటి. ఏమనుకుంటున్నావు నువ్వు? టెడ్డీ డే కాబట్టి ఈరోజు ఏమన్నా టెడ్డీ బేరా? నువ్వు ఉన్నావు, నీకు ఇంకెందుకు టెడ్డీ బేరు? అది 2 చాక్లెట్ డే కదా. అయినా అంత పెద్ద టెడ్డీ బేర్ ఉన్నాయి. ఎప్పుడైనా అసలు తీసావా బయటికి? మా పెళ్ళైన కొత్తలో కొన్నాను అనమాట పెద్ద టెడ్డీ బేరు. అవన్నీ ఇప్పుడు ఎందుకు ఇప్పుడే చెప్పు. నీకు యాక్చువల్ గా నిన్నే ఇద్దాం అనుకున్నా, కానీ నిన్నేమో నీకు అలాగ అయ్యింది. అయితే చాక్లెట్ డే నిన్న చాక్లెట్ తెచ్చంట మధ్యలో హార్ట్ షేప్ చాక్లెట్ నేను అడిగానుగా. ఓపెన్ చేయగలరు. థ్యాంక్ యూ. నేను అనుకున్నా. థ్యాంక్ యూ. అంతే ఎంత పెద్ద చాక్లెట్? 370 రూపాయలు. ఆన్లైన్ లో అయితే ఇంకెక్కువ. ఫస్ట్ ఆన్లైన్ లో బుక్ చేశా. అదేమో 13th ఫిబ్రవరి ఎంతో చూపించింది అమెజాన్ లో, కానీ ఆన్లైన్ లో చూస్తే 450 అంత. యువర్ స్మైల్ మేక్స్ మీ హ్యాపీ. యువర్స్ బావా. థ్యాంక్ యూ. నేను అనుకున్నా. ఏమనుకున్నా? చాక్లెట్. నిన్న చాక్లెట్ డే, ఈరోజు టెడ్డీ డే. మేమేం సెలబ్రేట్ చేసుకోవట్లేదులేండి ఈ డేస్. కాకపోతే నేను ఇది అడిగాను, కావాలని అడిగాను. ఏమో అంటే వ్యాలంటైన్స్ డే రోజు కన్నా నాకు ఇది ఇవ్వు అని అడిగాను, కానీ చాక్లెట్ డే కి ఇమ్మనేమి అడగలేదు. నిన్నే ఇద్దాం అనుకున్నా, కానీ మాధవి ఏమో నిన్న స్టమక్ పెయిన్ కదా ఇవ్వలేదు. ఇది మార్కెట్ లో కొన్నా. మార్కెట్ లో ఉంది, ఎలాగో మార్కెట్ లో దొరికింది, కనిపించింది నాకు, తీసుకున్నా. 370. ఆన్లైన్ లో ఎక్కువ ఉంది ఇంకా రేటు. ఆ మధ్యలో ఉండే హార్ట్ ఒక్కటే నేను తింటాను, ఎందుకంటే దాంట్లో ఎక్కువ పంచదారే ఉంటది, షుగరే ఉంటది. ఓపెన్ చేయి. థ్యాంక్ యూ బాబా. ఏమన్నా ఉందా ప్యాకింగ్ కే డబ్బులు తీసుకుంటారు. చాక్లెట్ కూడా పెద్దదేగా. ఏటో ఎప్పుడు డైరీ మిల్క్ తిన్నట్టు, ఎప్పుడు ఓపెన్ చేయనట్టు ఓపెన్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ బాబా. డైరీ మిల్క్ సిల్క్, యూ మెల్ట్ మై హార్ట్. ఇప్పుడు తినలే, ఆల్రెడీ జీరా వాటర్ అన్ని తాగేసాను. ఓపెన్ చేసి చూడుకునే అందు లోపల హార్ట్ సింబల్ ఎలాగుందో. పింక్ కలర్ లో ఉంటది, వీడియోలు రీల్స్ చూసానుగా. చూడుకొని. నా చిన్నప్పుడు అయితే ఇలాంటి డైరీ మిల్క్ చాక్లెట్ ఎప్పుడైనా కొంటే లోపల ఉండే సిల్వర్ కలర్ లో ఉంటది కదా ఒక ర్యాప్, అది నేను దాచుకునేదాన్ని బుక్కుల్లో. దేనికి? గోల్డ్ పేపర్ అని. గోల్డ్ పేపర్ నిజంగా ఇదే గోల్డ్ పేపర్. ఇది దాచుకునే వాళ్ళు దాన్ని. ఇదేదో ఒక 16 Pro Max ఇచ్చిన ఫీల్ అయిపోతున్నాను నేను. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏంటో యానివర్సరీ కాదు, వ్యాలంటైన్స్ డేది గిఫ్ట్ మా బాబు ముందే ఇచ్చారు. వా అబ్బా చాలా బాగుంది. ఇలా రాదు, నొక్కితే రాదు, ఇరిగిపోద్ది, చాక్లెట్ ఇరిగిపోద్ది. దీనికి నైఫ్ తోటి ఇట్లా కట్ చేసి వ్యాలంటైన్స్ డే రోజు తింటాలి. సరే దాసుకో. థ్యాంక్ యూ బాబా వన్స్ అగైన్. నేను ఇంకేంటి సర్ప్రైజ్ అంటున్నాడు, నేను గెస్ట్ చేస్తాను. మేబీ అయితే చాక్లెట్ అడిగాను, చాక్లెట్ గానీ, లేకపోతే టెడ్డీ డే కదా ఈరోజు, ఏమన్నా టెడ్డీ ఏమన్నా కొన్నావో ఏటో అనుకున్నా. ఫుల్ హ్యాపీ. నాకు పెళ్ళైన తర్వాత మా బావ ఎంత పెద్ద చాక్లెట్, ఈ చాక్లెట్ ఎవ్రీ ఇయర్ వస్తుంది కానీ ఎప్పుడు కొనేసేవాళ్ళలేదు కదా. ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి చాక్లెట్ వస్తుంది, కాకపోతే నేను మా బావ నా కోసం ఎప్పుడు కొనలేదు, ఇదే ఫస్ట్ టైం. పెద్దది ఎవ్రీ ఇయర్ రావట్లేదు అనుకుంటా. అంటే కొంచెం సిల్క్ లో వచ్చేది, హార్ట్ తో వచ్చేది కానీ మాకు ఎప్పుడు దొరకలేదు. పాపరేటర్ లో చూసా, దొరకలేదు. ఈసారి అంటే ఈ మధ్య ఈ రీల్స్ లో బాగా పాపులర్ అయింది కాబట్టి మాధవి కూడా చూసింది, నాకు షేర్ చేసింది. నేను కూడా కొంచెం ఆన్లైన్ లో అట్లా చూసి ఆన్లైన్ లోనే బుక్ చేశాను, కానీ ఎలాగో బయట దొరికింది కాబట్టి బయట నుంచే తీసుకొచ్చాను. ఎప్పుడు 4-5 రోజులు అయిపోయింది నేను కొని. బీరువాలో. నేను ఈ మధ్య అసలు బీరువా కాదు కదా, అసలు ఏం తీయలేదు, అందుకే నాకు తీసావు. కానీ ఆ రోజు నా బట్టల మధ్యలో దాచాను.
బీరువాలో దాసేంటారు ఈ డైరీ మిల్క్ సిల్క్. నాకు బాగా గుర్తుంది, మన పెళ్లి ఫిక్స్ అవ్వక ముందే అనుకుంటా పెద్ద చాక్లెట్స్ తీసుకొచ్చావు డైరీ మిల్క్, 160 రూపీస్ ఎంతో. అప్పుడే నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం అంత పెద్ద చాక్లెట్స్ తినడము. మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఏమి నేను తిన్ను, ఓన్లీ హార్టే తింటా. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే అందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి, నో షుగర్స్ కాబట్టి, డైట్ లో ఉన్నాను కాబట్టి. థ్యాంక్ యూ బాబా వన్స్ అగైన్. నేనైతే అసలు ఏదో 17 Pro Max లేకపోతే ఇంకా అంతకు మించి వాల్యుబుల్ ఏదో ఇచ్చేసినంత ఫీల్ అయిపోతున్నాను ఆఫ్టర్ ఆల్ చాక్లెట్ కే అనుకోకండి. ఎందుకంటే నేను అడిగాను, యాక్చువల్ గా వ్యాలంటైన్స్ డేకి ఇస్తారేమో అనుకున్నాను కానీ ముందే ఇచ్చారు మా బావ. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సీ యూ టుమారో. బాయ్, గుడ్ నైట్.